హలో హాయ్ వెల్కమ్ టు దీక్షిత తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు చిక్కుడుకాయ ఆలుగడ్డ మెంతం కూర ఈజీగా చేసుకోవడం ఎలానో చూద్దాం. ఆనియన్స్, మెంతం కూర, టమాటో, పచ్చిమిర్చి, ఆలు, చిక్కుడుకాయ అండి. ఈజీగా అయిపోతుందండి. కుక్కర్లో ఇది 10 మినిట్స్లో అయిపోతుంది. 10 మినిట్స్ కూడా పట్టదండి. కుక్కర్ పెట్టుకొని హీట్ అయ్యాక కొంచెం ఆయిల్, కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి, ఆనియన్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ప్లీజ్ అండి బ్యాక్ సైడ్ వచ్చే సౌండ్స్ని ఇగ్నోర్ చేయండి. తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక మెంతం కూర వేసానండి. మా ఇల్లు కొంచెం రోడ్కి దగ్గర ఉండడం వల్ల సౌండ్స్ వస్తుంటాయండి. తర్వాత మెంతం కూర కూడా ఫ్రై అయ్యాక ఆలు వేసుకోవాలండి. తర్వాత ఆలు కూడా కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం పసుపు, అవి మంచిగా వేగాక టమాటో కూడా కొంచెం మంచిగా మగ్గాలండి. టమాటో మగ్గని కొద్దిసేపు 1 మినిట్ అట్లా మూత పెట్టుకోవాలి. తర్వాత ఒక్కసారి కలుపుకోవాలండి. తర్వాత చిక్కుడుకాయకి వేస్తానండి. చిక్కుడుకాయ కూడా బాగా కలుపుకోవాలండి. చిక్కుడుకాయ కూడా మగ్గనికి కొద్దిసేపు మూత పెట్టుకుందామండి. ఒక 1-2 మినిట్స్ మూత పెట్టుకున్నాక 1 స్పూన్ కారం వేసానండి, పెద్ద 1 స్పూన్. ఉప్పు అయితే మీ రుచికి తగినంత వేసుకోండి. ఇక్కడ నేను 1/2 కేజీ చిక్కుడుకాయ కదండి, అందుకే నేను 1 స్పూన్ వేసాను. కారం కూడా కొంచెం ఉమ్మగిల్లే వరకు మూత పెట్టుకోవాలండి. తర్వాత కర్రీకి సరిపోయేంత వాటర్, ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. తర్వాత కొంచెం కొబ్బరి పొడి, నువ్వుల పొడి కూడా వేసానండి. బాగుంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంతేనండి, సింపుల్గా రెడీ అయిపోతుందండి కూర. 1-2 విజిల్స్, నేను ఇక్కడ 2 విజిల్స్ పెట్టానండి. ఆల్రెడీ ఆయిల్లో టమాటో, ఆలు అన్నీ మగ్గాయి కదా, 2 విజిల్స్ పెట్టుకున్నానండి. ఇక్కడ సరిపోతుంది 2 విజిల్స్. ఎంతో ఈజీగా అయిపోతుందండి కర్రీ. చూసారా, కర్రీ కూడా బాగా అయింది చూడండి. మరీ మెత్తగా కూడా ఉడకదండి, మంచిగా ఉంటుంది. ఎంతో ఈజీ అయినా చిక్కుడుకాయ మెంతం కూర ఆలు రెడీ అయిందండి. చూడండి, టేస్ట్ కూడా ఎంత బాగుంటుంది. ఎక్కువ టైం ఏం పట్టదండి. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి,